బాలెంల గ్రామాన్ని మోడర్న్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బాలెంల గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. సూర్యాపేట మండలంలోని బాలెంల గ్రామంలో సర్పంచ్ గాలి మమతా నగేష్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే గాలి మమత నగేష్ పారిశుభ్రం అలాగే స్వచ్ఛత వీధి లైట్ల ఏర్పాట్లపైన దృష్టి సారించారని అందరికీ తెలిసిన విషయమే. ఇక అందులో భాగంగానే దాతల సహకారంతో నిన్న బాలెంల స్టేజ్ నుండి ప్రైమరీ స్కూల్ వరకు వీధి లైట్లు ఏర్పాటు చేశారు. అలాగే నేడు నూతన సంవత్సరంను పురస్కరించుకొని గ్రామంలో స్వచ్ఛత పారిశుద్ధ్యం సమస్యలను రూపుమాపడానికి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. జాతీయ స్థాయిలో బాలెంలను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని, ప్రజల్లో పారిశుద్ధ్యం స్వచ్ఛత అంశాలపై అవగాహన కల్పించి వీధి వీధికి డస్ట్ బిన్లు ఏర్పాటు చేయడానికి, అలాగే కోతుల సమస్యను లేకుండా చేయడానికి పాఠశాలలో 50,000 రూపాయలతో అభివృద్ధి పనులు నేను మా అన్నయ్య పటేల్ శ్రీధర్ రెడ్డి స్వంత నిధుల నుండి భరిస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, సర్పంచ్ వార్డు మెంబర్లకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో పటేల్ శ్రీధర్ రెడ్డి, బాలెంల గ్రామ కార్యదర్శి రాజు, డాక్టర్ రామూర్తి యాదవ్, గట్టు శ్రీనివాస్, అలాగే అలీ, బైరబోయిన శ్రీనివాస్, తండు శ్రీనివాస్ గౌడ్, యాట ఉపేందర్, మారపల్లి ప్రభాకర్, పటేల్ నరసింహారెడ్డి, గాలి నగేష్, మామిడి జంపయ్య, మామిడి తిరుమలయ్య, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు బాలెంల గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మా సర్పంచ్ గారైన మమతా నాగేష్ నాయకత్వంలో మరి మా సోదరుడు అన్నయ్య అయిన శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రభాకర్ వీరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ముఖ్యంగా ఈ బాలెంల గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు నూతన సంవత్సర మొదటి రోజు. ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుద్దనే ఆలోచనతో ఈరోజు మా గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, మహిళలు అందరూ కూడా ఈరోజు యువకులు అందరూ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఇక్కడ స్కూల్కు సంబంధించి చాలా రోజులుగా పెండింగ్ ఉన్న సమస్యలు, ముఖ్యంగా చెత్త కానివ్వండి, ఈ ఏరియా అంతా కూడా ఈ స్కూల్ చుట్టూ కూడా చెత్త పేరకపోయి బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఈరోజు మరి ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో మరి నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈ స్కూల్ అంతా కూడా చుట్టూ ఉన్న ఈ ప్రాంతాన్ని నీట్గా చేసే క్రమంలో దాదాపుగా ఈరోజు 50,000 విలువైన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దీనికి గాను మా సర్పంచ్ మమతా నాగేష్ గారిని, శ్రీధర్ రెడ్డి గారిని, ప్రభాకర్ గారిని అభినందిస్తూ, వార్డు మెంబర్లను కూడా అభినందిస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి బాలెంల గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాలని, చాలా కాలంగా పెండింగ్ ఉన్న కాలువల, మురికి కాలువలు కానివ్వండి, ఇట్లనే ఎక్కడైనా చెత్త పేరకపోయి కానీ కొన్ని చోట్ల కాలువలు ఆ పొలాలకు బోనిస్తలేరు, ఆ ఊరి చివర్లు అవన్నీ కూడా నీళ్ళు ఆగి ఇబ్బంది పడుతుంది. అవన్నిటిని ఐడెంటిఫై చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టి ముందుకు తీసుకెళ్లాలని మరి తెలియజేస్తూ మా నూతనంగా ఎలక్ట్ అయిన సర్పంచ్ మమత నగేష్ చాలా ఉత్సాహంగా మరి నిన్న మొన్న లైట్ చేయించడం కానీ, కాలువల పూడికలు చేయడం కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తాను. ఈ గ్రామంలో కోతుల బెడద కూడా ఉన్నది. దాదాపుగా ఒక 1000 కోతులు ఉంటాయని ఒక అంచనా రావడం జరిగింది. దీనికి గాను మా సొంత నిధులు, నేను మా అన్నయ్య సొంత నిధులు వెచ్చించి ఈ కోతులు పట్టించే కార్యక్రమాన్ని కూడా మా సర్పంచ్ ద్వారా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 1 నెల 2 నెలల్లో ఈ గ్రామంలో కోతులు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అన్ని గ్రామాలను అందరు నాయకులు కూడా చేపట్టి గ్రామాలను, అంటే గ్రామ స్వరాజ్యాన్ని కలలు కన్నా గాంధీజీ కళలను సాకారం చేసి గ్రామాలను అభివృద్ధి చేయడానికి నాయకులు, ప్రజలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా
మరి అమెరికాలో ఉంటూ కూడా గ్రామాల మీద ప్రేమ, గ్రామాల అభివృద్ధి చేయాలని ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీధర్ రెడ్డి గారిని అభినందిస్తూ గ్రామ సర్పంచ్ని కూడా అభినందిస్తూ వర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా మా బాలెంల గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నియోజకవర్గ ప్రజలందరికీ, గ్రామ పంచాయతీలు నూతనంగా ఎలక్ట్ అయిన సర్పంచ్లకు, వార్డు మెంబర్లందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.